క్లియర్ ఉందా? ఎంజాయ్ చేశారా 2 days? ఏం చేశారు 2 days? ఏం ప్లాన్ చేస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేశారు వెంకట్ 2 days? ఏం చేశారు? ఓకే ఓకే, ఎస్. గీత ఏం చేశారు? సారీ, సండే ఓకే ఓకే, పర్ఫెక్ట్. వాట్ అబౌట్ అదర్స్? మిగతా వాళ్ళు ఇంకా మౌనవ్రతం వీడినట్లేదు. సరే, స్టార్ట్ చేద్దాం క్లాస్. బేసిక్స్ ఉన్నాయి కదా, ఇంకా లాస్ట్ కొద్దిగా ఉన్నాయి కదా బేసిక్స్. వన్ మినిట్. గ్యాస్ బుక్స్ అందరికి వచ్చాయి కదా? ఎవరు బ్యాలెన్స్ లేరు కదా? అందరికి వచ్చాయి కదా? ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారా? బుక్స్ బేసిక్ మెటీరియల్ ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నారా? ఐ హోప్ అందరికీ రిసీవ్ అయ్యాని అనుకుంటున్నా. ఎవరో ఒకే ఒకరు ఉండాలి. లాస్ట్ టైం మెసేజ్ చేశారు కదా నాకు మెటీరియల్ రాలేదని. ఎస్, ఓకే. సరే, సెమీ వేరియబుల్ కాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. సో సంక్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాము, ఎప్పుడో పాస్ట్లో ఇంక్రైన అయిన కాస్ట్. ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ కోసం, ప్రజెంట్ డిసిషన్ మేకింగ్కి కూడా అట్ ఎనీ టైం మనకు యూజ్ అవ్వని కాస్ట్ సంక్ కాస్ట్. అంటే దాన్ని మనం యూజ్ చేయము, దాని డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేయము. బట్ ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేస్తాం. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. So let's see what is opportunity cost. Guys, మీ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ ఉంది. మీ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ ఉంది. 10 lakhsని మీకు బ్యాంక్ ఏలో ఇన్వెస్ట్ చేయాలా, బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేయాలా అన్న డౌట్ వచ్చింది. మీ దగ్గర ఉన్న 10 lakhsని బ్యాంక్ ఏలో ఇన్వెస్ట్ చేయాలా, బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేయాలా అన్న డౌట్ వచ్చింది. మీరు నార్మల్గా ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతారు? ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అవుతారు? ఇంట్రెస్ట్ రేట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏలో 10% వస్తుంది, బ్యాంక్ బిలో 11% వస్తుంది. ఏం చేస్తారు? ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? బ్యాంక్ బి. వై ఓన్లీ బ్యాంక్ బి, వై నాట్ ఏ? హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని. ఇంకా అది కాకుండా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అది కాకుండా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? సరే, ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు కనుక బ్యాంక్ ఏ బ్యాంక్ బి అనే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నథింగ్ బట్ బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ ఏ నుంచి రావాల్సిన 10% రిటర్న్ మీకు వస్తుందా? మీరు బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ ఏ నుంచి రావాల్సిన 10% రిటర్న్ మీకు వస్తుందా, రాదా? రాదు. సో మీరు ఏదైతే ఉన్న ఆపర్చునిటీని వదిలేసుకుంటున్నారో, మీకున్న ఆపర్చునిటీని
మీరు కావాలని మిస్ చేసుకుంటున్నారో ఆ ఆపర్చునిటీనే ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. సో నథింగ్ బట్ మీ 10 lakhs మీద 10% అంటే 1 lakh. హియర్ 1 lakh ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్. గైస్ మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మనకి బ్యాంక్ బి అనే ఆప్షన్ లేకపోతే నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఏది మీకు? ఏ. సో మీరు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మీకు నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ నుంచి రావాల్సిన రిటర్న్ రాదు. సో అక్కడ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో ఆ బెటర్ ఆల్టర్నేటివ్ ఇచ్చే రిటర్న్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ప్లస్ క్లారిటీ వస్తుందా? సింపుల్ చెప్పాలంటే ప్రాఫిట్ ఫర్గాన్. మీరు బ్యాంక్ ఏలో ఇన్వెస్ట్ చేయకుండా బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేద్దామని డిసిషన్ తీసుకున్నారు. ఓకే, మీరు తీసుకున్న డిసిషన్ ఏంటి? బ్యాంక్ బి. మీరు తీసుకున్న డిసిషన్ వల్ల బ్యాంక్ ఏ నుంచి రావాల్సిన ప్రాఫిట్ మీకు రాదు. కాబట్టి బ్యాంక్ ఏ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 10%, విచ్ మీన్స్ 1 lakh. 1 lakh ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. సింపుల్ పాయింట్. మీకు దగ్గర 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒక ఆల్టర్నేటివ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక ఆల్టర్నేటివ్ నుంచి రిటర్న్ రాదు. ఒకవేళ ఇప్పుడు మీరు ఏలో ఇన్వెస్ట్ చేస్తే బి నుంచి రావాల్సిన రిటర్న్ రాదు. అప్పుడు బి నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 11%, నథింగ్ బట్ 1,10,000. ఇన్ దట్ కేస్ మీరు ఒకవేళ ఏలో ఇన్వెస్ట్ చేస్తే బి నుంచి రావాల్సిన 1,10,000 అమౌంట్ రాదు. దట్ ఈస్ కాల్డ్ 1,10,000 ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. సో జస్ట్ ఒకసారి చదవండి. ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్. సో మనకున్న ఆల్టర్నేటివ్స్ నుంచి ఒక ఆపర్చునిటీని మనం వదులుకుంటాం in accepting a course of action, nothing but in accepting a decision making or in accepting a particular project. మీ దగ్గర 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు మీరు ఒక ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ని వదిలేయడం వల్ల మీరు సెలెక్ట్ చేసుకునే కాస్ట్, మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అసలు ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ ఇది తెలుసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. గైస్ మనం అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? వాట్ ఈస్ ద పర్పస్? Financial statements. To know the financial position. Inka? What are the other reasons? Profits or loss. Perfect. Inka? Profits or loss, financial positions. Yes, inka 2-3 points చెప్పారు. ఇంకా కావాలి. Decision making in accounts, is it possible? బిజినెస్ రన్ చేయాలా వద్దా? పర్ఫెక్ట్. బిజినెస్ రన్ చేయాలా వద్దా డిసిషన్ తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇంకా వాట్ అబౌట్ అదర్స్? గైస్ ఆల్రెడీ నేను చెప్పాను నెక్స్ట్ క్లాస్ నుంచి అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని. సచిన్ యూ షుడ్ స్పీక్. అజయ్, భవ్య, మంజునాథ్, మొహమ్మద్ ఈరోజు వచ్చారు. ఓకే. నందిని, సాయి ప్రత్యూష, యూ షుడ్ స్పీక్. సరే, నార్మల్గా ఏంటి అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏదైతే అకౌంట్స్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జస్ట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఇయర్ ఎండ్ తర్వాత కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, మనం అనుకున్న విధంగా ఎస్టిమేటెడ్గా ఉందా లేకపోతే యాడ్వర్స్ పొజిషన్లో ఉందా లేదా, ఏ పీరియడ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, మన అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇవి ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. బట్ ఇన్ కాస్టింగ్లో ఎప్పుడైనా సరే మనము డిసిషన్ మేకింగ్ కోసం మాత్రమే కాస్టింగ్ యూజ్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చింది అని కనుక్కోవడం కోసం, అది ఐడెంటిఫై చేయడం కోసం మనకు ఆల్రెడీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దానికి కాస్టింగ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎస్, ఓకే ప్రత్యూష, యాక్సెప్టెడ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకు అంటే మీరు ఎక్కడైనా సరే అకౌంట్స్లో ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్ ఎక్కడైనా చూసారా? P&L అకౌంట్లో కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్లో అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్లో అవ్వచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో అవ్వచ్చు. ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్ ఎక్కడైనా చూసారా? ఎనీవన్? ఆపర్చునిటీ కాస్ట్ మీకు కనిపిస్తుంది ఎక్కడైనా? డెఫినెట్గా ఎక్కడా కూడా దొరకదు, ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే అకౌంట్స్లో ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్ లేదు. మరి ఎక్కడుంది? కాస్టింగ్లో ఉంది. ఎందుకు? బికాస్ ఇట్ యూజ్డ్ టు మేక్ డిసిషన్స్. ఆపర్చునిటీ కాస్ట్ని డిసిషన్ మేకింగ్లో మాత్రమే యూజ్ చేస్తాము. సో మనం ఫినాన్షియల్ అకౌంట్స్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోము ఎక్సెప్ట్ అది నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసి నెక్స్ట్ ఇయర్ అది కూడా మెయిన్ పాయింట్. జస్ట్ మనం P&L అకౌంట్ని స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆర్ బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని కంపెనీ లాసెస్లో ఉంటే మనము బిజినెస్ క్లోజ్ చేయాలా కంటిన్యూ చేయాలని డిసైడ్ అవ్వడం అనేది ద రాంగ్ థింగ్. ఏ కంపెనీ కూడా దాని ఫినాన్షియల్ స్టేట్మెంట్ని చూసి బిజినెస్ రన్ చేయాలా వద్దని ఆలోచించదు. సో ఆ పాయింట్ కూడా ఇందులో వస్తుంది. మీకు సెక్షన్ సిలో ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాం కదా, మనం తక్కువ కాస్ట్కి సేల్ చేసినా సరే ప్రాఫిట్స్తో ఎలా సేల్ చేయాలో తెలుసుకుంటామని. సేమ్ అలాంటి పాయింటే ఇంకొక పాయింట్ కూడా వస్తుంది సెక్షన్ సిలో. ఏంటి? ఈవెన్ దో మీ ప్రోడక్ట్ లాసెస్ తెస్తున్నా సరే, ఈవెన్ దో మీ ప్రోడక్ట్ అన్నది లాస్ తెస్తున్నా సరే మీరు ఆ ప్రోడక్ట్ని క్లోజ్ చేయకూడదు. ఏమవుతుంది సార్ క్లోజ్ చేస్తే? ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. అది ఇంకా ఎక్కువ లాస్ ఎలా వస్తుంది అది కూడా ఇక్కడ నేర్చుకుంటారు. ఆ లాస్ రాకుండా మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ లాస్ ఇస్తుంది అనుకుంటే, ఒక ప్రోడక్ట్ వల్ల లాస్ వస్తుంది అనుకుంటే ఆ ప్రోడక్ట్ని అట్ ఎనీ కాస్ట్ మనము డైరెక్ట్గా క్లోజ్ చేయకూడదు. దాని ప్రొడక్షన్ని ఆపేయకూడదు, దాన్ని సేల్ చేయకుండా స్టాప్ చేయకూడదు. డెఫినెట్గా మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవ్వడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు స్టాప్ చేయడం వల్ల అంత ఎక్కువ ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా పడుతుంది. మీరు మూవ్ ఆన్ అయితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ సర్వే అవుతారు. బట్ మీరు మూవ్ ఆన్ అవ్వకుండా ఇప్పటికిప్పుడు బిజినెస్ని క్లోజ్ చేయాలని డిసిషన్ తీసుకుంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దాని ఎఫెక్ట్ ఈరోజు ఇంకా ఎక్కువ పడుతుంది మీద. ఆల్మోస్ట్ కంపెనీ మొత్తం లాసెస్లోకి వెళ్ళిపోతుంది ఒక్క ప్రోడక్ట్ వల్ల. అది ఎలా పోతుంది సార్ తెలుసుకుంటాం. అది కూడా ప్రతి పర్టికులర్ టాపిక్ ఉంది, అది కూడా దాన్ని కూడా మనం సెక్షన్ సిలో నేర్చుకుంటాం. టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్ వెల్ఫేర్, ఎస్ వన్ ఆఫ్ ది రీజన్. సో మొత్తానికి ఆపర్చునిటీ కాస్ట్ అనేది మనం ఓన్లీ కాస్టింగ్లో మాత్రమే చూస్తాము. బికాస్ ఇట్ ఆల్వేస్ యూజ్ టు మేక్ డిసిషన్ మేకింగ్ కోసం మాత్రమే దీన్ని యూస్ చేస్తాం. అంతేగాని మీకు ఎక్కడ అకౌంట్స్లో అయితే కనబడదు. ఈ ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేయాలి. యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ ఫర్గాన్ అనే వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆర్ ఆపర్చునిటీ ఫర్గాన్. ప్రాఫిట్ ఫర్గాన్ ఆర్ ఆపర్చునిటీ ఫర్గాన్, ఇది ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. వన్స్ సెక్షన్ సి స్టార్ట్ అవగానే మరీ ఈ టాపిక్ వస్తుంది, ఆపర్చునిటీ కాస్ట్ అనే టాపిక్. అక్కడ ఇంకా ఆపర్చునిటీ కాస్ట్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేద్దాం ఇన్డెప్త్. ఇది జస్ట్ బేసిక్ పాయింట్స్ అంతే. మన కాస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయని మాత్రమే ఇక్కడ నేర్చుకుంటాం ఈరోజు క్లాస్లో. వన్స్ ఇవే టాపిక్స్ మరి మనకు సెక్షన్ వైజ్ స్టార్ట్ అయినప్పుడు వస్తాయి, అక్కడ ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకుంటాం మనం. ఓకేనా? సరే చూద్దాం ఇంకా కూడా. ఎగ్జాంపుల్ ఓన్ బిల్డింగ్ రెంట్. ఓన్ బిల్డింగ్ మీద మనము రెంట్ అనేది ఆ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాను. అది కూడా ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి గైస్? ఇప్పుడు ఇది నా బిల్డింగ్ అనుకుందాం, అంటే నా ఫ్యాక్టరీ, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. ప్రజెంట్ నాకు ఇంత స్పేస్ అవసరం లేదు, జస్ట్ ఒక 70% యూస్ చేసుకుంటున్నా. ఈ 30% వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాను నేను 10,000కి. వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చా. ప్రజెంట్ నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను ఈ ఫ్యాక్టరీలో, 10,000 యూనిట్స్. సో రెంట్, ఇంకా మిగతా స్పేస్ అంతా రెంట్కి ఇచ్చేసాను. ఆ రెంట్ మంత్లీ 10,000 వస్తుంది నాకు. ఇప్పుడు ఇయర్లో నేను ఇంకాస్త ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నా బిజినెస్ని. నా బిజినెస్ ప్రొడక్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. నా బిజినెస్ని కూడా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటి? ఆఫ్టర్ అనలైజింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, నాకు డెఫినెట్గా ఈ స్పేస్ కూడా కావాలి. ఇప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్పేస్ కూడా యూస్ చేసుకోవాల్సి వచ్చింది నేను డెఫినెట్గా, వేరే ఆప్షన్ లేదు నాకు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎక్స్పాన్షన్ కోసం ఆ స్పేస్ తీసుకోవాలా లేదా రెంట్కే ప్రొవైడ్ చేయాలా? మీ సజెషన్ ఏంటి? నేను బిజినెస్ ఎక్స్పాన్షన్కి యూస్ చేయాలి, తీసుకోవాలి. నథింగ్ బట్ ఆ స్పేస్ని కూడా యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక డిసిషన్ తీసుకుంటున్నాం, వీ షుడ్ యూస్ దట్ ప్లేస్ ఫర్ ఎక్స్పాన్షన్, కరెక్టా? సో నథింగ్ బట్ ఇప్పుడు నా బిజినెస్ అన్నది ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది, అంటే నథింగ్ బట్ ఆ బ్యాలెన్స్ ఉన్న ఏరియాని కూడా కవర్ చేస్తుంది. ఇప్పుడు వన్స్ ఈ స్పేస్ని నేను యూస్ చేసుకోవాలి అనుకుంటే, ఇంతవరకు నాకు 10,000 రెంట్ వచ్చేది కదా, ఇప్పుడు ఆ రెంట్ వస్తుందా? ఇంతవరకు మంత్లీ 10,000 రెంట్ వచ్చేది నాకు, ఇప్పుడు ఆ రెంట్ వస్తుందా? రాదు. నథింగ్ బట్ నాకున్న ఆల్టర్నేటివ్, నాకున్న బెనిఫిట్ని, ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నాకున్న బెనిఫిట్ని వదులుకుంటున్నా. క్లారిటీ వస్తుందా? వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్ మీన్స్?
వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్ దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్. నాకున్న స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఆ స్పేస్ వల్ల ఇంతకుముందు 10,000 వచ్చేది, ఇప్పుడు ఈ బెనిఫిట్ తీసుకోవడం వల్ల ఆ 10,000 కూడా రాదు. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. సరే, ఎందుకు కన్సిడర్ చేయాలి అసలు ఈ పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పాన్షన్ చేయడం వల్ల డిసిషన్ మేకింగ్లో ఆపర్చునిటీ కాస్ట్ ఎందుకు ప్రయారిటీ ఇస్తాము అంటే, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎక్స్పాన్షన్ చేయడం వల్ల నాకు ఓవరాల్గా ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. 5,000 రూపీస్ బెనిఫిట్ ఉంది నాకు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల. మరి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలా వద్దా? ఎక్స్పాండ్ చేయడం వల్ల 5,000 రూపీస్ బెనిఫిట్ వస్తుంది నాకు. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలా వద్దా? డెఫినెట్లీ నో. వై? నేను ఎక్స్పాండ్ చేస్తే నాకు 5,000 వస్తుంది, బట్ ఎక్స్పాండ్ చేయకపోతే 10,000 వస్తుంది కదా. ఇప్పుడు నేను ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా అని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ 10,000 రూపీస్ నేను కన్సిడర్ చేస్తున్నాను చేయట్లేదా? ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా అనే డిసిషన్ మేకింగ్లో నేను ఈ 10,000 రూపీస్ వస్తుంది అన్న పాయింట్ని కన్సిడర్ చేస్తున్నానా చేయట్లేదా? నా క్వశ్చన్ అర్థమైందా? డెఫినెట్గా చేస్తున్నాం. దట్స్ వై ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్లో దీన్ని మనం యూస్ చేస్తామని ఎందుకు చదువుతామంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. నేను ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా అన్నప్పుడు డెఫినెట్గా నేను ఏం కన్సిడర్ చేస్తాను? ఎక్స్పాన్షన్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎక్స్పాన్షన్ చేయకపోతే వస్తున్న 10,000 వస్తుందా లేదా, అది మాత్రం కన్సిడర్ చేస్తాను నేను. వన్స్ ఒకవేళ నాకు 15,000 బెనిఫిట్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తానా చేయనా? చేస్తాం. దేన్ని బేసిస్ కొని తీసుకుంటున్నాం? ఈ రెండింటిని కంపేర్ చేసాక తీసుకుంటున్నది. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాము అంటే అక్కడ 10,000ని కన్సిడరేషన్లోకి తీసుకున్నట్టే కదా మనం. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. వీ షుడ్ కన్సిడర్ ఇన్ డిసిషన్ మేకింగ్. సో ఆపర్చునిటీ కాస్ట్ని అట్ ఎనీ కాస్ట్ డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్పేస్ ఉంది, ఇంతవరకు ఎంటీగా ఉంది, అంతే. ఇంతవరకు ఎంటీగా ఉంది, దీన్ని ఎవరికి రెంట్కి కూడా ఇవ్వలేదు నేను. రెంట్కి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నా. మరి ఇప్పుడు ఆ స్పేస్ నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద రిలవెంట్ కాస్ట్ నో? ఐ మీన్ ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్? ఇంతకుముందు ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? ఇంతకుముందు ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? 10,000 ఎలా చెప్పగలిగారు ఇంతకుముందు? నాకు అది మంత్లీ వస్తుంది, కరెక్టా? మరి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత వస్తుంది? 0. దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా మీకు? ఎక్స్పాన్షన్ రెంట్ అనే ఆప్షన్ ఉందా ఇక్కడ? ఓన్లీ ఎక్స్పాన్షన్ ఆప్షన్ మాత్రమే ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్పాన్షన్ రెంట్ అనే ఆప్షన్ ఉంది, మీకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎక్స్పాన్షన్ ఆల్టర్నేటివ్ కాకుండా రెంట్ అనే ఆల్టర్నేటివ్ ఉందా లేదా ఈ కేసులో? నో. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఉండదు. ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు మాత్రమే వస్తుంది? మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అదర్వైజ్ ఆపర్చునిటీ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇంతకుముందు కూడా మనము బ్యాంక్ ఏ బ్యాంక్ బి అని తీసుకున్నాం కదా. అసలు బ్యాంక్ బీనే లేదు, మీ దగ్గర ఉన్నది ఒక బ్యాంకే. ఆ బ్యాంక్ కూడా 10% ఇస్తుంది రిటర్న్. ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుందా మీకు? ఉన్నది ఒకే బ్యాంకే మీకు, అది కూడా 10% రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ ఏలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుందా? ఉండదు. అంతే. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆపర్చునిటీ కాస్ట్ అనే పాయింట్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదా ఆపర్చునిటీ కాస్ట్ కూడా లేదు. గస్ క్లారిటీ వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ బిల్డింగ్ ఓన్ రెంట్, బిల్డింగ్ రెంట్. నో, అసలు నాకు ఆప్షన్ లేదు కదా ఇక్కడ. మార్కెట్ వాల్యూని అసలు బేస్గానే తీసుకోము. నాకు ఆల్టర్నేటివ్ ఉందా లేదా? ఆల్టర్నేటివ్ ఉంటే ఏం చేస్తాను, ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం చేస్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా ఆలోచించండి. నాకు రెంట్ 1 lakh వస్తుంది మంత్. ఈ స్పేస్ వల్ల రెంట్ 1 lakh వస్తుంది అనుకుందాం.
ఇప్పుడు ఇదే స్పేస్ని నేను కనుక ఎక్స్పాన్షన్ చేస్తే నాకు 50,000 బెనిఫిట్ వస్తుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు అల్టిమేట్గా ఇక్కడ 50,000 1 lakh కన్సిడర్ చేస్తున్నానా, 50,000ని లేకపోతే దీనికి మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కన్సిడర్ చేస్తున్నానా? 50Kని 1 lakh కన్సిడర్ చేస్తున్నా, కరెక్టా? మార్కెట్ వాల్యూని ఎక్కడైనా కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ? నో. సో నాకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, నాకున్న ఆల్టర్నేటివ్ ఎంత అమౌంట్ వస్తుంది అది మాత్రమే కన్సిడర్ చేస్తాను. రెంట్కి ఇస్తే ఇంతవరకు ఇవ్వలేదు కదా, ఇంతకుముందు ఆల్టర్నేటివ్ ఉండాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఆల్టర్నేటివ్ లేదు కదా మనకి. అప్పుడు ఒకవేళ నువ్వు రెంట్కి ఇస్తే మార్కెట్ వాల్యూ వస్తుంది మనం అజంప్షన్ తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసు ఎలా చేంజ్ అవుతుందంటే, ప్రజెంట్ ఇది నేను ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తే నాకు 50,000 వస్తుందని ఫిక్స్ అయినాను ఇప్పుడు, ఓకేనా? ఒకవేళ నువ్వు రెంట్కి ఇవ్వాలి అని ఇప్పుడు డిసైడ్ అయితే అప్పుడు ఆలోచించాలి నువ్వు ఆపర్చునిటీ కాస్ట్ వస్తుందా లేదా అన్నది. ఓపెన్గా మాట్లాడుకుంటే అంత మంచి కమర్షియల్ స్పేస్ని ఎవరైనా ఫ్రీగా ఎందుకు పెడతారు చెప్పండి? అక్కడ ఎవరు రెంట్కి రానప్పుడే, అవునా కాదా? నార్మల్గా మీరు సిటీస్లో ఎక్కడైనా చూసినా సరే కమర్షియల్ స్పేస్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, అక్కడ ఎవరు రెంట్కి రాకపోయినా లేదా వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేకపోయినా. మనకు వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు అటు అన్ని కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ జీరోనే, ఈవెన్ దో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నా సరే. మోరోవర్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే సేల్కి చూస్తాం కానీ రెంటల్ పర్పస్ కోసం చూడము. ఆ పాయింట్ క్లారిటీ ఉందా? మార్కెట్ వాల్యూ అన్నది ఎప్పుడైనా సరే సేల్ చేయాలి పర్చేస్ చేయాలనే పాయింట్లో చూస్తాం కానీ రెంట్ ఇవ్వాలి రెంట్ తీసుకోవాలనే పర్స్పెక్టివ్లో మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయము. ఎందుకంటే మార్కెట్ వాల్యూ అనేది రెంట్ అనేది డిమాండ్ బేస్డ్ వెళ్తుంది ఎప్పుడైనా సరే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తారా, ఒక స్పేస్ని హౌస్ పర్పస్ కోసం తీసుకోండి, ఒక 10,000 రూపీస్ రెంట్ అనుకుందాం, అంటే మనం రెసిడెన్షియల్ మనం ఉండడం పర్పస్ కోసం, రెసిడెంట్ కోసం. ఇదే స్పేస్ని నేను బిజినెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను అంటే 10,000 అడుగుతారా, ఇంకా ఎక్కువ అడుగుతారా? ఎక్కువ అడుగుతారు. అక్కడ అంటే సిచ్యువేషన్ అని, అక్కడ పాయింట్ అనేది మీరు చేస్తున్న వర్క్ని పర్పస్ని బట్టి చేంజ్ అవుతుందా, మార్కెట్ వాల్యూని బట్టి చేంజ్ అవుతుందా? వర్క్ పర్పస్ని బట్టి చేంజ్ అవుతుంది. సో రెంటల్ అగ్రిమెంట్స్లో రెంట్స్ విషయంలో మార్కెట్ అనేది హై ప్రయారిటీ ఉండదు, మార్కెట్ వాల్యూకి హై ప్రయారిటీ ఉండదు, అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? జస్ట్ గో విత్ ఓన్లీ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఇజ్ ఇట్ క్లియర్? బట్ ఇంకా వస్తుంది ఆపర్చునిటీ కాస్ట్ నుంచి, ఇంకా కొన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ ఉన్నాయి, సెక్షన్ సిలో వస్తుంది మరి మీకు. సో కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్, కొన్ని కంట్రోల్ చేయగలము కొన్ని కంట్రోల్ చేయలేము. అవి ఎక్కడ డిస్కస్ చేస్తాం? మీకు స్టాండర్డ్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తారు. కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. క్లియరా గైస్? ఇంకా జస్ట్ నేను డెఫినేషన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను డైరెక్ట్గా కాస్ట్ షీట్కి స్టార్ట్ చేస్తాను. డెఫినేషన్స్ ఒకసారి అన్ని చూసుకొని కాస్ట్ షీట్కి స్టార్ట్ చేస్తాను నేను. సో అది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో? వన్స్ లేదు సార్ మేము అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నామా అంటే మాత్రమే నేను మూవ్ ఆన్ అవుతాను. ఐ విల్ గివ్ యూ 2 minutes టైం. జస్ట్ ఒకసారి ట్రై చేయండి అన్నీ, ఒకసారి ఏమైనా పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి కానీ కన్ఫ్యూజన్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటరాక్ట్ అవుతేనే నా నుంచి ఆన్సర్ వస్తుంది. నథింగ్ బట్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే దాన్ని మీరు నాకు ఇష్యూ ఉంది సార్ అని రైస్ చేస్తే తప్ప మా నుంచి ఆన్సర్ రాదు. బికాజ్ అందరూ ఆన్లైన్ కాబట్టి అట్లీస్ట్ మీరు ఫేస్ టు ఫేస్ ఉంటే అట్లీస్ట్ మనము కెమెరా మీ ఫేసెస్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు పాయింట్ అర్థమైందా లేదా అన్నది, కొంతమంది ఈజీగా అర్థమైపోతుంది. బట్ అందరూ ఆన్లైన్ కాబట్టి మీకున్న డౌట్ని మీరే క్లారిఫై చేసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అదర్స్ ఒకసారి జస్ట్ 2 minutes చూసుకోండి. మీరు ఏమి డౌట్స్ లేవు సార్ అంటే ఒకసారి డెఫినేషన్స్ అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ అన్నీ. నేను జస్ట్ కొన్ని చూపిస్తాను చదివేసి, మిగతావి మీరు తర్వాత ఒకసారి మీరు రివైజ్ చేయండి అంతే. ఎస్, టుమారో క్లాస్లో ఇంకా మనము కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం టుమారో క్లాస్లో. సో జస్ట్ ఒకసారి డెఫినేషన్స్ ఓపెన్ చేయండి, అన్నీ తెలిసిన పాయింట్స్ ఆల్రెడీ, జస్ట్ థియరిటికల్గా ఉంటాయి అంతే. అక్కడ మీరు రివైజ్ చేయడానికి కోసం మాత్రం యూజ్ అవుతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవేమి అడగరు, డెఫినేషన్స్ అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎవరైతే కాస్టింగ్ మీద అసలు కాన్సెప్ట్ లేదో
ఇఫ్ యు ఆర్ ఎంటైర్లీ న్యూ టు కాస్టింగ్ ఫీల్డ్ దెన్ మీకు ఈ మెటీరియల్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. అదర్వైజ్ లేదు సార్ నాకు ఆల్రెడీ కాస్టింగ్ మీద గ్రిప్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ మెటీరియల్స్ ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ తెలిసిన పాయింట్సే, మరి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ ఆల్వేస్ అడ్వైస్ వన్స్ రివైజ్ చేయండి. ఎంసీక్యూస్ ప్యాటర్న్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. అట్ ఎనీ కాస్ట్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చెప్పాను కదా మన యూఎస్ఎంఏలో ఉన్న మెయిన్ ఇది ఏంటి అనేది సిలబస్ నేమ్ మాత్రమే చెప్తారు, కానీ ఆ సిలబస్ ఎంత పోర్షన్ వరకు ఉంటుందనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయరు. బేసిక్ లెవెలా అడ్వాన్స్ లెవెలా అనే పాయింట్స్ గురించి డిస్క్లోజ్ చేయరు ఎక్కడ. కాబట్టి ప్రతి పాయింట్ మీద కాస్త క్లారిటీ ఉండడమే మంచిది. సో డైరెక్ట్ మెటీరియల్స్ చూద్దాం ఒకసారి. దోస్ మెటీరియల్స్ విచ్ కెన్ బి 1 minute. Those materials which can be conveniently identified and can be directly allocated. గుర్తుందా డైరెక్ట్ మెటీరియల్ మనం వుడ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక పర్టికులర్ ప్రోడక్ట్లో మనం దాన్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి, కన్వీనియంట్గా ఐడెంటిఫై చేయగలగాలి, డైరెక్ట్గా అలొకేట్ చేయగలగాలి ఆ కాస్ట్ని. అలాంటి పర్టికులర్ కాస్ట్ని డైరెక్ట్ మెటీరియల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, రిఫిల్ ఇన్ పెన్స్, ఒక పెన్లో రిఫిల్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయొచ్చు. మిల్క్ ఇన్ ఐస్ క్రీమ్, ఒక ఐస్ క్రీమ్ కోసం ఎంత మిల్క్ యూస్ చేస్తారో ఐడెంటిఫై చేయొచ్చు, డైరెక్ట్ మెటీరియల్స్. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్, దోస్ లేబర్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ విత్ అండ్ డైరెక్ట్లీ అలొకేటెడ్. నథింగ్ బట్ మనం ఏం నేర్చుకున్నాం అక్కడ, హల్వై కాన్ఫెక్షనరీ వద్దు, మీకు ఈ ఎగ్జాంపుల్ వద్దు, సింపుల్గా వర్కర్ కాస్ట్ రాసుకోండి. వర్కర్ కాస్ట్. సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో సూపర్వైజర్ శాలరీ ఇస్ ద ఇండైరెక్ట్ లేబర్. వర్కర్ ఎవరైతే డే టు డే వర్క్ వచ్చే అమౌంట్ బెంచ్ మీద ఎంతైతే అమౌంట్ చార్జ్ చేస్తారో అమౌంట్ తీసుకుంటారు కదా, that is the direct labor cost because we can identify directly. Direct expenses, all direct cost other than direct material and direct labor. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, ఈ రెండిట్లో మనం ఏదైనా సరే ఆ కాస్ట్ని యాడ్ చేయలేకపోతే ఆ మిగతా కాస్ట్లు అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ రాయల్టీ బేస్డ్ ఆన్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్, అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన దాని మీద రాయల్టీ కాస్ట్ కూడా ఇంకర్ అవుతారు కదా. మరి అది ప్రోడక్ట్ లేబర్లో చార్జ్ చేయాలా, మెటీరియల్లో చార్జ్ చేయాలా అంటే రెండిట్లో చార్జ్ చేయలేము. అది మెటీరియల్ కాదు, అది లేబర్ కాదు, మరి దేంట్లో చార్జ్ చేయాలి, డైరెక్ట్ ఎక్స్పెన్స్లో చార్జ్ చేయండి. ఎనీథింగ్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ చార్జ్ టు డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ మెటీరియల్ దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేమ్ అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ అనుకోండి, కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. మనం డైరెక్ట్గా కన్వీనియంట్గా ఐడెంటిఫై చేసి అలొకేట్ చేయగలిగితే డైరెక్ట్, ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, డైరెక్ట్గా అలొకేట్ చేయలేకపోతున్నాము అంటే దెన్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్. సేమ్ లూబ్రికెంట్స్ ఆన్ మిషన్స్ మీద యూస్ చేసే లూబ్రికెంట్స్ ఏ మిషన్కి ఎంత యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయగలమా, అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము. ఇండైరెక్ట్ లేబర్, దోస్ లేబర్స్ విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్, విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ ఆర్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము, డైరెక్ట్గా అలొకేట్ కూడా చేయలేము. ఎగ్జాంపుల్ లేబర్ ఎంప్లాయిడ్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ పర్సన్ ఉన్నారు ఒక ఫ్యాక్టరీకి, ఆ ఫ్యాక్టరీలో ఒక 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆ శాలరీ సెక్యూరిటీ పర్సన్కి పే చేసే శాలరీ ఏ ప్రోడక్ట్ని ఛార్జ్ చేస్తారంటే మీరు ఏమైనా చెప్పగలరా, చెప్పలేరు, బికాజ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్ లేబర్. ఈజ్ ఆల్సో లేబర్ బట్ ఇండైరెక్ట్. మనం ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, సూపర్వైజర్ శాలరీ కూడా చెప్తున్నాము. ఏ వర్క్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడనే పాయింట్ గురించి డిస్కస్ చేస్తాం కదా, సూపర్వైజర్ శాలరీ. సేమ్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, దోస్ కాస్ట్ అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్. మీరు ఏదైనా కాస్ట్ని ఇండైరెక్ట్ మెటీరియల్లోను ఇండైరెక్ట్ లేబర్లోను ఛార్జ్ చేయలేకపోతున్నారా, దెన్ ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ ఏంటి, రెంట్ ఆన్ బిల్డింగ్. సో రెంట్ అనేది మెటీరియల్ కాదు, రెంట్ అనేది లేబర్ కాదు. మరి మెటీరియల్ కాదు, లేబర్ కాస్ట్ అనేది కాదంటే ఈ కాస్ట్ దేంట్లో యాడ్ చేయాలి, మనము ఎక్స్పెన్సెస్లో యాడ్ చేయి. సేమ్ డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే నువ్వు మెటీరియల్ లేబర్లో యాడ్ చేయలేకపోతున్నావా, దెన్ చార్జ్ ఇట్ టు ఎక్స్పెన్సెస్. ఓకేనా. మరి ఇక్కడ ఈ యొక్క డెఫినేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. మనకు ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంది, ఇండైరెక్ట్ లేబర్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఇండైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ కూడా యాడ్ చేస్తే, ఇలాంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నింటినీ కూడా మనం సమ్మప్ చేస్తే మనకు ఓవర్ హెడ్స్ వస్తుంది. It is the amount of indirect materials cost, indirect labor cost and indirect expenses. Nothing but production overheads, administration overheads, selling and distribution overheads. ఏంటి దీని మీనింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసేది, బట్ ఇంకోసారి కూడా డిస్కస్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటు,
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రమే డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ను సెగ్రిగేట్ చేయగలం. మరి అడ్మినిస్ట్రేషన్లో డిపార్ట్మెంట్లోనూ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది కూడా ఇండైరెక్ట్ కాస్టే. ఎందుకు సార్ ఇండైరెక్ట్ కాస్ట్? బికాస్ ఇక్కడ ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నవి మనం ప్రోడక్ట్లో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ప్రోడక్ట్లో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగేవి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకరైనా కాస్ట్ ఏ ప్రోడక్ట్ అని చార్జ్ చేస్తాం, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకరైనా కాస్ట్ ఏ ప్రోడక్ట్ అని చార్జ్ చేస్తాం, చార్జ్ చేయలేం. సో ఇక్కడ అసలైన పాయింట్ వస్తుంది. ఈ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఇండైరెక్ట్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఇండైరెక్ట్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోనే ఇంకరైన కాస్ట్. ఈ 3 టైప్ ఆఫ్ కాస్ట్ని మనం కలిపి ఓవర్ హెడ్స్ అంటాం. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, వీటన్నిటిని కలిపి ఓవర్ హెడ్స్ అంటాం. నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఈ మూడింటిని కలిపి ఓవర్ హెడ్స్ అంటాం. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్ హెడ్స్. దానికి కూడా సపరేట్ చాప్టర్ ఉంది మనకు పేపర్ 1లో, అక్కడ డిస్కస్ చేస్తాం. గైస్ వన్స్ ఈ 7 డెఫినేషన్స్ చదవండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఎస్ యూ కెన్ రైస్. జస్ట్ ఒకసారి చదవండి, క్లారిటీ పర్పస్ కోసం అంతే. సో యాక్చువల్గా ఈ డెఫినేషన్స్ కంప్లీట్ అయితే మనకి కాస్టింగ్ బేసిక్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయినప్పుడే ఎక్సెప్ట్ కాస్ట్ షీట్ ఒకటి ఉంటుంది. ఎక్సెప్ట్ కాస్ట్ షీట్ మనకి కాస్టింగ్ డెఫినేషన్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. ఒకసారి బాగా రివైజ్ చేయండి. ఈ వీక్లో ఇంకా మనము సెక్షన్ సి స్టార్ట్ చేద్దాం, మన మెయిన్ కాన్సెప్ట్. సో గైస్ ఓన్లీ 6 months అంతే. 6 months మీరు డెడికేటెడ్గా ఉండగలిగితే మాత్రం ఈజీగా మీరు దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అనుకున్నంత ఈజీ కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కష్టము కాదు సబ్జెక్ట్. జస్ట్ డెడికేషన్ మ్యాటర్స్. మీరు పర్ఫెక్ట్ వేలో డెడికేషన్ పెట్టగలిగితే మాత్రం ఈజీగా అయిపోతుంది. సగా 7 డౌట్స్ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఎవరిది ఉంది క్లాస్ మీకు? వర్మ సార్ 3:30 to 5, 5 to 6:30 స్ట్రైక్ మాస్టర్. ఓకే. సో ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ 3-4 daysలో నా టైమింగ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ప్రజెంట్ వేరే బేస్తో కొద్దిగా బిజీ ఉన్నా. సో వన్స్ సెక్షన్ సి స్టార్ట్ అవగానే నాది కూడా డైలీ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో బీ ప్రిపేర్డ్. కాస్త షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకోండి. వీలైనంత వరకు లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. రికార్డింగ్ క్లాసెస్ అన్ఎక్స్పెక్టెడ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అయితే మాత్రమే రికార్డింగ్ వినండి. ఎవరైతే లైవ్ క్లాస్కి జాయిన్ అయ్యే స్కోప్ ఉందో వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు లైవ్ క్లాస్కి జాయిన్ అయ్యే స్కోప్ ఉందన్నప్పుడు లైవ్ క్లాసెస్ వినండి. రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఒకవేళ సిచ్యువేషన్ అన్అవాయిడబుల్ అయితే మాత్రమే రికార్డింగ్కి వెళ్ళండి, అదర్వైజ్ వెళ్ళొద్దు. ఓకేనా? సో చాలా సింపుల్. ఈరోజు సమ్ ఇష్యూ వల్ల చిన్న ఇష్యూ ఇక్కడ వైఫై రిలేటెడ్గా, అందుకని లేట్ అయింది. సో ఒకసారి చూసుకోండి. టుమారో క్లాస్లో ఇంకా కొన్ని డెఫినేషన్స్ అవి కూడా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ కాస్ట్ షీట్ స్టార్ట్ చేద్దాం. మేబీ అది ఒక 2 days పడుతుంది. దాని తర్వాత మనం సెక్షన్స్ ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో దిస్ ఆల్ ఫర్ ద డే. ఇవి చూసుకోండి, నెక్స్ట్ అసైన్మెంట్ అవుతాం. ఇంకేమైనా డిస్కస్ చేయాల్సి ఉన్నాయా పర్టికులర్గా? ఐ థింక్ అంతే కదా. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ అవుతాం. బాయ్. Recording stopped.